మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానము వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, ఆయన మందిరంలో నుండి దీవెన మీకును మీ కుటుంబములకు కలుగును గాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము కీర్తన గ్రంథం 42వ అధ్యాయము 2వ వచనము దేవుని వాక్యంలో ధ్యానం చేసుకుందాం. మొదటి 2 వచనములు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణం ఆశపడుచుంది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొలుచున్నది, జీవం గల దేవుని కొరకు తృష్ణగొలుచున్నది. నీ దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. దైవ ధ్యానము గూర్చిన సంగతులు కీర్తనాకారుడు దేవుని సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను అనే ఆశ కలిగి ఉన్నాడు. దేవుని సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు వచ్చేదను. ఎలాగంటే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. ఎవరు ఆ దేవుడు? జీవం గల దేవుని కొరకు తృష్ణ కొనుచు అనగా 84వ కీర్తనలో ఇలాగ దేవుని వాక్యంలో యెహోవా మందిరం 2వ వచనంలో యెహోవా మందిరములో చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచు ఉన్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవం గల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయము, నా శరీరము ఆనందముతో కేకలు వేయచ్చు ఉన్నది. ఆయన సన్నిధిని వెదుకుట గూర్చి, ఆయన సన్నిధిలో ఆయన చిత్తమును తెలుసుకొనుటకు, ఆయన ధ్యానించుటకు, ఆయన ప్రసన్నతను చూచుటకు మనమందరము కూడా జీవము గల దేవుని దర్శించుటకు మన ప్రాణం ఎంతో ఆశ కలిగి ఉండాలి. దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతి ఆరాధన సమయం, ప్రార్థన సమయం, మనం దేవుని సన్నిధి అనగా నివాస స్థలమైన ఈ మందిరంలోనికి మనం రావటానికి ఆశ కలిగి ఉండాలి. ఆయన నామము స్తుతించడానికి తపన కలిగి ఉండాలి. ఆయన నామము కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రులు చెల్లించుటకు తృష్ణ కలిగి ఉండాలి. అందువల్ల భక్తుడు దుప్పి నీటి వాగుల కొరకు ఎలాగో ఆశపడుతూ ఉందో మన ప్రాణం దేవుని కొరకు ఆశ కలిగి ఉంది. ఆ ఆశ ఎటువంటిదై ఉండాలంటే దేవుని ఆరాధించుటకు, దేవుని స్తుతించుటకు, దేవుని మహింపరచుటకు ఆ తపన తృష్ణ మనము కలిగి ఉండాలని. అందుకే 84వ కీర్తన 10వ వచనంలో నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని దేవుని వాక్యంలో రాయబడింది. దేవుడు మనకు అనుగ్రహించిన ఆ సమయం, ఆయన మందిరమునందు నివసించు సమయం, ఆయనతో సహవాసము చేయు సమయం. అందువలన భక్తుడైన దావీదు ఇలాగూ సెలవు 105వ కీర్తనలో అంటాడు, 3వ వచనంలో ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడు. యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి. ఎందుకు ఆయన సన్నిధిని నిత్యము వెదకాలి? ఎందుకు ఆయన బలమును వెదకాలి అంటే మనకు బలము ధరింపచేయువాడు ఆయన, మనకు క్షేమమును అనుగ్రహించేవాడు ఆయన, మన బలపరచు దేవుడు, జీవము గల దేవుడు, ఆశ్రయదుర్గమైన వాడు, స్తోత్రార్హుడు అని మన రక్షణకర్త అయిన దేవుణ్ణి మనం బహుగా స్తుతించాలని కీర్తన గ్రంథం 18వ అధ్యాయము 31వ వచనంలో యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది, నాకు బలము ధరింపచేయువాడు ఆయన, నన్ను యథార్థ మార్గము నడిపించేవాడు ఆయన అని దేవుని వాక్యంలో రాయబడింది. అందువలన మనము జీవము గల దేవుని దర్శించుటకు గల ఆశ, తపన, తృష్ణ మనం కలిగి ఉండాలి. దేనికి అంటే 27వ కీర్తనలో ఇలాగ దేవుని వాక్యంలో 4వ వచనంలో యెహోవా యొద్దకు ఒక వరము అడిగి తిని దాన్ని నేను వెదుకుచూ ఉన్నాను. ఆయన సన్నిధి వెదుకుటలో
యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకు నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచు ఉన్నాను. ఎప్పుడైతే ఆశ కలిగి ఉంటామో, ఆయన మాట మీద ఆశ పెట్టుకొని ఉంటాము, ఆయన వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉంటాము, ఆయన వాగ్దానం కొరకు కనిపెట్టుకొని ఉంటాము, ఆపత్కాలమున ఆయన తన పర్ణశాల మాటున నన్ను దాచును, గుడారపు మాటు నన్ను దాచును అని దేవుని వాక్యంలో రాయబడింది. ఆయన సన్నిధిని సంతోషము, సమాధానము, ఆనందము, స్వస్థత, క్షేమము, ఆరోగ్యము మనకు అనుగ్రహింపబడుతుంది. ఆయన సన్నిధి మనం చేయు ప్రార్థన ఆయన ఆలకించి అంగీకరించి మనకు ప్రతిఫలము దయచే దేవుడై ఉన్నాడని, ఆయన సన్నిధి ఎంతో అమూల్యమైనది, ప్రత్యేకమైనదిగా మనము అలక్ష్యము చేయక, నిర్లక్ష్యము చేయక, దేవుణ్ణి మహిమపరచుటకు, ఉత్సాహధ్వని చేయుటకు, మన పాపంలో ఒప్పుకుంటకు, మన ప్రార్థన ఆయన అంగీకరించినట్లుగా మనము ఆయన సన్నిధిని కనబడాలని దేవుని వాక్యంలో రాయబడింది. ఆశ, తపన, తృష్ణ కలిగి ఉన్నది ఆయన దర్శించుటకు. అందుకే కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 6వ వచనంలో, కావున దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు అంట. ఎందుకనగా నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు అని ఉపదేశము చేసేదవు. ఆ భక్తి గల వారే జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయము, నా శరీరము ఆనందముతో నా దేవుని సన్నిధిని నేను ఎప్పుడు కనబడదనా అని ఆశ మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు కూడా మన యందు ఆనందించి మన వైపు తిరిగి మన ప్రార్థన ఆయన సన్నిధిని సంతోషము, ఆనందము కలగని దేవుని వాక్యం. అందుకే కీర్తనలో 24వ అధ్యాయంలో ఇలాగూ, నీ పరిశుద్ధ పర్వతం స్థలంలో నిలవదగిన వాడెవడు, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధ హృదయము కలిగి ఉండివాడే వాడి యెహోవా వలన ఆశీర్వాదమునందును, తన రక్షకుడైన దేవుని వల్ల నీతిమత్వము పొందును. ఆయన ఆశ్రయించువారు యాకోబు దేవా నీ సన్నిధిని వెతుకువారు అట్టివారని 24వ కీర్తన 3, 4 నుంచి ఆఖరి వచనం వరకు గల వాక్యంలో రాయబడింది. అందువల్ల నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమం నా వెంట రావటానికి 23వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, చిరకాలము నేను యెహోవా మందిరము నివాసం చేయవచ్చు. చిరకాలము యెహోవా మందిరం నివాసం చేయటానికి ఆయన మనకు అనుగ్రహించిన ప్రార్థనా సమయం వ్యర్థముగా ఈ లోకంలో గడపక, మన ఆశీర్వాదముకు మూలమై, మన ప్రాణములకు మూలమై, మన జీవమునకు మూలమైన మన దేవుని ఆరాధించుటకు, స్తుతించుటకు, కొనియాడుటకు, గణపరచుటకు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం చెల్లించుటకు ఆయన సన్నిధిని మనం వెతుకు వారముగా, ఆయన సన్నిధిని మనము మన హృదయంలో కృమ్మరించే వారముగా ఉండాలని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అప్పుడు దేవుడు మనల్ని కరుణించి, దయచూపి, కృప చూపి, మనం దేవుని శరణు వచ్చినప్పుడు, మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మన ప్రార్థన ఆయన సన్నిధిలో నుండి ఆలకించి, అంగీకరించి మనకు ప్రత్యుత్తరము దయచేస్తాం. కాబట్టి మనము ఆయన సన్నిధిని నిర్లక్ష్యము చేయక, విరిగి నరిగిన హృదయముతో దేవుణ్ణి ఆరాధించుటకు ఆయన మనకు అనుగ్రహించిన సమయంలో, ఆయన దర్శన కాలము ప్రార్థనా సమయం. ఆ ప్రార్థనా సమయంలో దేవుని స్తుతించి, గణపరిచి, కొనియాడినప్పుడు దేవుడు మనలను మరువక, విడువక, ఎడబాయక తన కృపను కనబడతాడు, మన కార్యము సఫలం చేస్తాడని దేవుని యందు నమ్మికించి మనం చేయు ప్రార్థన సఫలమవుతుందని దేవుని వాక్యంలో రాయబడింది. అందువల్ల 62వ కీర్తనలో ఇలాగ దేవుని వాక్యంలో 5వ వచనం, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండము, ఆయన వల్లే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయదుర్గం, నా రక్షణకు ఆధారం, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. నా రక్షణకు, నా మహిమకు దేవుడి ఆధారము, నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. జనులారు ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయంలో కృమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయం. మనం ఆయన సన్నిధిని హృదయం కృమ్మరించి ఆయనకు స్తోత్రం చెల్లించుటకు, నా దేవుని సన్నిధి నేను ఎప్పుడు కనపడగలను అని మనం ప్రార్థించే వారముగా, ఆశ కలిగిన వారముగా, తపన కలిగిన వారముగా ఉండినప్పుడు
తృష్ణ కలిగిన వారంగా ఉన్నప్పుడు, ఎదురు చూచు వారంగా, కనిపెట్టుకుని వారం, ఆయన కృప కొరకు కనిపెట్టు వారంగా ఉన్నప్పుడు ఆయన మన మీద తన దృష్టిని నిలిపి మనకు సహాయం చేయ దేవుడై ఉన్నాడు. అందువల్ల ఆదివారం ఆరాధన, ప్రతి ప్రార్థన కూడిక దేవుడు మనకు అనుగ్రహించిన ప్రార్థనా సమయం. ఆయన పరిశుద్ధ నివాస స్థలంలో దర్శించుటకు, ఆయన దర్శన కాలంలో మనము ఆయన సహాయం పొందుకున్నటకు మనకు అనుగ్రహించిన అది ఎంతో అమూల్యమైన శ్రేష్టమైన ప్రార్థనా సమయం. ఆ సమయమున మనము ఈ లోకంలో ఈ వారమంతయు జీవిస్తూనే ఉంటాము, కానీ దేవుడు అనుగ్రహించిన ప్రత్యేకమైన ఆ ప్రభువు దినమును మనము ఆయన్ని ఆరాధించుటకు మాత్రమే వేకువనే లేచి ఆయన స్వరూప దర్శనమును మనం పొందుకోవటానికి మనము ఆశ కలిగి ఉండినప్పుడే ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు, నిన్ను కరుణించి దయచూపి కృప చూపి నీకు సహాయం చేస్తాడని దేవుని వాక్యంలో రాయబడి. అందువల్ల మన దేవుణ్ణి సన్నిధి మనం కనబడటానికి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండాలి. అంతే మాత్రం కాదు, ఎత్తబడు ఆత్మ సంఘములో ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఆగమన సమయం, ఆయన రాకడ సమయం సమీపంగా ఉండదు. మనమందరము మన ఆత్మలను సిద్ధపరచుకోవటానికి, పాపక్షమాపణ పరిపూర్ణంగా మన జీవితంలో సంపూర్ణ సిద్ధి పొందటానికి, రక్షణ భాగ్యం పొందుకోవటానికి, విశ్వాసంలో స్థిరముగా ఉండటం, కదలక మనము స్థిరులుగా ఉండటానికి, ఆయన రాకడను ఆశతో ఆపేక్షించే వారముగా మన ఆత్మను సిద్ధపరచుకోవటానికి కూడా ఈ ప్రార్థనా సమయం ఎంత అమూల్యమైనది. ఈ లోకంలో ఎక్కడే దొరకని ఆ సమయమే ప్రార్థనా సమయం. కాబట్టి మనము అలక్ష్యం చేయక దేవుని సన్నిధిని కనబడటానికి, మనం ఆత్మలను సిద్ధపరచుకోవడానికి, ఆత్మల రక్షణార్థమై మళ్ళీ మనము దేవుని సన్నిధిలో కనబరుచుకోవటానికి ఆయన ఈ లోకంలో మనం జీవించినంతకాలం మన గురించిన ప్రార్థనా సమయం సద్వినియోగం చేసుకోవాలి. పరలోకంలో మన కొరకు సిద్ధపరిచిన స్థలంలో ఉండలాగున ఈ లోకంలో మనకు అనుగ్రహించిన ఈ స్థలంలో మనం సిద్ధపడతాం. అదే ఆయన మందిరం, ఆయన పరిశుద్ధ నివాస స్థలం, దేవుని ఆలయం. ఆ ఆలయంలో ఆరాధించుటకు మనము సిద్ధముగా ఉండాలి, సిద్ధపడాలి, ఆశ కలిగి ఉండాలని దేవుని వాక్యంలో రాయబడింది. ఎందుకనగా ఆయన పరిశుద్ధుడు. కీర్తనల గ్రంథము 96వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో జనముల కుటుంబంలో 7వ వచనంలో మహిమా బలములు యెహోవాకు చెల్లించుడి, యెహోవా నామముకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి, నైవేద్యము తీసుకుని ఆయన ఆవరణంలోకి రండి, పరిశుద్ధ అలంకారం ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయండి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని ఒదుకుడి. ఎందుకనగా 99వ కీర్తనలో 5వ వచనం మన దేవుడైన యెహోవాను గణపరచుడి, ఆయన పాదపీఠం ఎదురు సాగిలపడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. ఆయన గణపరచాలి, ఆయన కొనియాడాలి. ఆయన నామకృతాస్తుతులు స్తోత్రం చెల్లించినప్పుడు ఆయన దయాదాక్షిణ్యపూర్వుడు, కృపాసమృద్ధి గల దేవుడు, మనకు సహాయం చే దేవుడై ఉన్నాడని దేవుడి వాక్యంలో రాయబడి. అందువలన మనము ఆశ తపన కలిగి దుప్పి నీటి వాగులు నా దేవుని సన్నిధిని ఎప్పుడు కనబడి నా జీవం గల దేవుని దర్శించుటకు నా ప్రాణము, నా శరీరం, హృదయం ఆనందంతో కేకలు వేసినప్పుడు ఆశగల ప్రాణం నన్ను తృప్తిపరచు దేవుడు. ఎప్పుడైతే నువ్వు ఆశ లేకుండా ఆశగల ప్రాణం తృప్తిపరచు దేవుడు నాడని వాక్యం జ్ఞాపకం చేసుకుంటున్నావు, ఆయన సన్నిధిని నువ్వు కనబడినప్పుడు ఆ వాక్యం నిష్ప్రయోజనం. కాబట్టి దేవుని వాక్యం ఎప్పుడు ఆయన ఆజ్ఞానుసారముగా, ఆయన చిత్తానుసారంగా, ఆయన చిత్తమును బట్టి మన జీవితంలో నెరవేర్చు. కాబట్టి ఆయన వాక్యం మీద ఆశ పెట్టుకుని నీవు నన్ను ఎప్పుడు ఆదరించదవో, నన్ను ఎప్పుడు కరుణించదవో ప్రభు అని నీ వాక్యం మీద ఆశ కలిగి పెట్టుకుని 119వ కీర్తన 81వ వచనంలో భక్తుడు కలిగిన ఆశ తపన జీవం గల దేవుని దర్శించే ఆయన దర్శన కాలంలో మనము ఆయన నామమును స్తుతించి ఆయన సన్నిధి కనబడటానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆయన ఏ మేలు చేయక మాట్లాడు. ఆయన ఆరోగ్యము, క్షేమము, స్వస్థత, కాపుదల, సంరక్షణ మనకు అనుభవిస్తుంది. విడువక ఎడబాయక కాపాడు దేవుడు, కృపచూపు దేవుడు మనకు తోడుగా ఉంటాడని ఉదయకాల సమయంలో ఎటువంటి ఆశ కలిగి మన దేవుని సన్నిధిని కనబడి పరిపూర్ణమైన
సంతోషము, సమాధానం, నెమ్మది, స్వస్థత, ఆరోగ్యము, క్షేమము, అభివృద్ధి, ఆశీర్వాదం, రక్షణ భాగ్యం ఆయన సన్నిధిలో మనకు దొరుకుతుంది కాబట్టి ప్రతి నిత్యం ఆయన సన్నిధిని మన హృదయముల నుంచి ప్రార్థించటకు మనం ఆశ కలిగి ఉండాలని ఉదయకాల సమయం ప్రతి ఆదివారం రేపు దినాలకు ఎక్కడ ఉన్నా ఏ సమయంలో దేవుని ఆరాధించే సమయంలో ఎక్కడ ఉన్నా ఆయన మందిరములకు వెళ్ళి ఆయన నావును ఆరాధించే ప్రాముఖ్యం పరిశుద్ధమైన ప్రభు సంస్కారారాధనలో పాలిభాగస్తులై మన పాపంలో ఒప్పుకొనొచ్చు, మళ్ళీ పరీక్షించుకోవచ్చు. ఆశీర్వచన పాత్ర అయిన రక్షణ పాత్రలు చేయవేయడానికి మనమందరం సిద్ధపడి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఆయన మందిరంలోకి వచ్చినప్పుడు ఆయన మనలను దీవించు దేవుడై ఉన్నాడు, ఆశీర్వదించు దేవుడై ఉన్నాడు, జ్ఞాపకం చేసుకున్న దేవుడై ఉన్నాడు. ఉదయకాల సమయంలో దేవుడు మనకు అటు కృపను దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. నీ సన్నిధిని కనబడుటకు మా అందరికీ మీ ఆత్మ నడిపింపు దయచేయండి. ఆశ తపనక ఈ వాక్యం కొరకు కనిపెట్టుకో ప్రభువా. ఆ దేవుని సన్నిధి నేను ఎప్పుడు కనబడుతున్న ఆశ తపన ప్రతి ఒక్కరికి దయచేసి మీ మందిరంలో ప్రవేశించి మీ నామాన్ని స్తుతించి కొనియాడి ఆరాధించే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి. విడుదల వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు మీ మందిరంలో ఉండి దీవెన, మీ మందిరంలో క్షేమము, ఆరోగ్యము, స్వస్థత, కాపుదల, సంరక్షణ, బహుమానములు అనుగ్రహించి ఆశీర్వదించు. మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం ప్రార్థన చేయించున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని చాదన ఆయన మందిరంలో మేలు, సమృద్ధి, జీవం మీకు అనుగ్రహించి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమె దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమె.